గారు కూడా దాన్ని ఖండించారు. అలాగే అక్కడ కేఎస్ఆర్ లైవ్ షోలో ఖండించాలా? సాక్షి ఛానల్ ఖండించింది. పార్థరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, లక్ష్మణరావు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖండించకపోగా సంకర జాతి అని మాట్లాడారని గుర్తు చేస్తున్నారని మాట్లాడిన మాట కూడా వాస్తవమే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వీడియో మొత్తం చూసారా మీరు? ఎస్, మాట్లాడదాం. నేను ఒప్పుకుంటా. నేను ఆయన ఎందుకన్నారంటే సాక్షి ఛానల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆడవాళ్ళతో వాళ్ళు చేసినటువంటి విధ్వంసం, సాక్షి ఛానల్ ఆ పేర్లు తొలగించడం, కిటికీలు ఎక్కడం, గోడలు ఎక్కడం, తలుపులు ఎక్కడం, వాళ్ళ రాయలు తీసుకురావడం, పెట్రోల్ పోసి తగలపెట్టడం, వాళ్ళ కొంతమందిని జనసేన పార్టీకి ఓట్లేసిన ఆడపిల్ల ఎక్కడ కనబడిన ముద్దైన పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది లక్ష్మణరావు గారు. చెప్పండి లక్ష్మణ, నువ్వు లోడా మాట్లాడితే సుఖం ఉండదబ్బా. నేను ఒక మాట అడుగుతున్నా నిన్నే. పట్టాభి గారు మాజీ ముఖ్యమంత్రి మాట అంటే వైసీపీ పార్టీ ఏం చేసింది చెప్పండి? మంగళి గారి కార్యాలయం మీద దాడి చేశారా? పట్టాభిని అరెస్ట్ చేశారా? జైలుకు పంపారా? ఎందుకు చేశారు మంగళి కార్యాలయం మీద దాడి? మేము సాక్షి పేపర్ మీద మహిళలు ధర్నా చేస్తే తప్పు వచ్చిందా? బోర్డు బిగిస్తే తప్పు వచ్చిందా? ఇక్కడ ఇంకొకటి బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. బాలకోటయ్య గారు ఆ రోజున ఎవరైతే దాడి చేశారో వాళ్ళది తప్పు కాబట్టే కదా ఈ రోజును దాడి చేసిన వాళ్ళని జైల్లో పెట్టింది. ఈ రోజున మహిళలైనా ఎవరన్నా వెళ్ళి ధర్నా చేయాలి, రోడ్డు మీద కూర్చోవాలి, అంతేగాని కార్యాలయాల మీద దాడి చేయకూడదు కదా. అది ఎవరు చేసినా తప్పే కదా, కాదంటారా మీరు? ఒక పాత్రికేయులుగా చెప్పండి మీరు. నాగారు ఇంకా వాళ్ళిద్దరు దొరికితే సీన్ చూసేవాళ్ళు. వాళ్ళు అన్నదే మహిళలనే. సాక్షి పేపర్ ఖండించలా, అందుకని నిరసనే వ్యక్తం చేశాం. అక్కడికి పోలీసులు పకడ్బందీగా ఎలాంటి నష్టం జరగకుండా ఆపారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, రాజధాని మహిళలు ఓర్పుగల్లోనే తప్ప ఆగ్రహం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళది శాంతియుత ఉద్యమం. 1631 రోజులు కూడా వాళ్ళు ఏడ్చారు, వాళ్ళు తినలేదు, వాళ్ళు ఎండారు, శిబిరాలు వేసుకొని కూర్చొని రోదనలు పడ్డారే తప్ప ఒక్క పోలీసుని కొట్టలేదు, ఒక్క వైసీపీ అధికార ప్రతినిధి కూడా తిట్టలేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్ సమయం తక్కువ ఉంది. ఒకటి లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేని పరిస్థితి. ఒకసారి రాజధాని అమరావతిగా యాక్సెప్ట్ చేసిన వైసీపీ అధినేత తర్వాత కాలంలో 3 రాజధానులు అంటూ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ప్రజలకు నచ్చక అనుకోవాలి, మరి ఇంకో నిర్ణయాన్ని ఇచ్చారు. ఈ రోజున అమరావతి రాజధానిగా ముందుకు